త్వరగానే క్లోజ్ చేద్దాం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ పోరాటం ఒక వైపున జరుగుతుంది. ఈ పోరాటం అంతా దేశము, యూనిటీ, దేశం యొక్క అభివృద్ధి ఏంటి, ప్రపంచ దేశాల ముందు మన పరిస్థితి ఏంటి, మన విద్య, మన వైద్యం, ఇవన్నిటి మీద చర్చ జరుగుతున్నది. ఈ సోషల్ యాంగిల్ మీద మొన్నటి వరకు చాలా బలమైన చర్చ జరిగింది. సో ఈ పోరాటం అనేది సోషల్ యాంగిల్, సామాజిక న్యాయం అనే అంశాన్ని కనుమరుగు చేయబోతున్నదా? ఇక దాని మీద చర్చ ఉండదా ఈ సీజేపీ ఎంటర్ అయిన తర్వాత? అట్లేం ఉండదు. ఓకే. ఎందుకంటే సామాజిక సమస్యలు అనేవి ఎప్పుడు సమాజంలో నిరంతరాయంగా ఉనికిలో ఉండే విషయాలు, వాటిని ఎవరు విస్మరించలేరు. అయితే ఒక్కొక్కసారి ఉద్యమము ఒక కొత్త స్టెప్ తీసుకుంటుంది. అన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమం ఎప్పుడు ఉండదు. మనకి 80వ దశకంలో స్త్రీవాద ఉద్యమాలు వచ్చాయి, దళితవాద ఉద్యమాలు వచ్చాయి. తర్వాత 90 వచ్చే నాటికి బహుజన ఉద్యమాలు వచ్చాయి, బీఎస్పీ లాంటి పార్టీ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు అయ్యేసరికి, 10-15 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైంది? ఈ ఉద్యమాలన్నీ కొద్దిగా వెనుక పట్టుబట్టి కొత్త అంశాలు ముందుకు వచ్చాయి. ఈ కొత్త అంశాలు ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇంకో ప్రాంతంలో మరో ఉద్యమం వచ్చింది. అందుకే ఇప్పుడు వీళ్ళు మొత్తం సమాజాన్ని ఎట్లా చూస్తున్నారు? వైద్య రంగంలో సమస్య, పారిశ్రామిక రంగంలో సమస్య, వ్యవసాయ రంగంలో సమస్య, విద్యా రంగంలో సమస్యగా చూస్తున్నారు. ఈ అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయంటే ఈ అన్ని రంగాల్లో ఎవరు ఉంటారు? ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆదివాసులు ఉంటారు. కనుక అందరి సమస్యలను అడ్రస్ చేస్తారు ఇందులో. ఖచ్చితంగా అడ్రస్ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అభిజిత్ స్వయంగా ఒక సప్రెస్డ్ క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉండుండొచ్చు, మనకు వాళ్ళందరి గురించి తెలియదు. అందుకే అందులో ఉన్న వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఉంది. ఎంత మెచ్యూరిటీ ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నిన్ననే క్లాస్ రూమ్లో నేను దళిత కవిత్వం గురించి పాఠం చెప్పాను. దళిత కవిత్వం గురించి పాఠం చెప్పినప్పుడు నిన్ననే ఏమొచ్చింది సోషల్ మీడియాలో? రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చింది. దానికి ఫాలోవర్స్ 2-3 మిలియన్ వచ్చారు. ఫాలోవర్స్ వచ్చారు. నిన్నటికి 40 లక్షల పైన ఏదో ఉన్నారు. నిన్న పేపర్లో చదివాను. పొద్దున పేపర్లో చదివి 9 గంటలకి నేను క్లాసులోకి వెళ్ళాను. నేను చెప్తున్నది దళిత కవిత్వం. అంటే దళిత కవిత్వం రిలేటెడ్ విషయం. ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశారంటే, ఇందులో రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు? మొత్తం 40 మంది పిల్లలు. 40 మందిలో ఎంతమంది ఉన్నారని అడిగాను. ఒక్క అమ్మాయి చేతెత్తింది. ఒక్కటి అమ్మాయి ఎత్తి ఆ అమ్మాయి రిజర్వేషన్ ఉండాలి కానీ సార్ అన్ని సందర్భాల్లో ఉండాలి అని, ఎక్కడెక్కడ ఉండాలనుకుంటున్నావు అమ్మా అన్న. మహిళలకు రిజర్వేషన్ ఉండాలా అని అడిగాడు. అవును సార్ ఉండాలి అన్నాడు. మరి మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఒక మహిళగా కోరుకుంటున్నావు, మరి ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు అన్న. అంటే అవును సార్ నాకు సందేహం ఉంది అన్న. నేను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కన్విన్స్ అయిపోయింది అమ్మాయి. కన్విన్స్ అయ్యి ఓకే సార్ మీరు చెప్పింది అంటే నాకు విషయాలు కొన్ని తెలియవు సార్ అన్న. నేను ఒక నెల రోజుల కిందట డిబేట్ క్లబ్ ఉంది మా ఆర్ట్స్ కాలేజ్లో, నేను డిబేట్ క్లబ్ పెట్టాను. విద్యార్థులు వచ్చి మాట్లాడతారు, ఇటు 10 మంది అటు 10 మంది కూర్చొని మాట్లాడతారు. ఒక అమ్మాయి మా క్లాసులో ఉండే ఒక అమ్మాయే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది నెల కిందట. నేను నిన్న క్లాస్లో ఏమమ్మా నీవేమంటలేవు అన్నా. సార్ నేను ఆ రోజు విన్న తర్వాత, మిగతా నా మిత్రుల ఉపన్యాసాలు విన్న తర్వాత అప్పటి వరకు నా మెదడులో ఉన్న అభిప్రాయాలు తప్పని తేలిపోయింది, రిజర్వేషన్లు ఉండాలి సార్ అన్నది. అంటే సమాజంలో ఎంత ఆలోచన మారుకుంటూ వచ్చింది చూస్తే. నేను ఫస్ట్ క్లాస్ అంటే నేను ఉద్యోగం వచ్చిన 24 ఏళ్ల కిందట నేను క్లాస్ చెప్తున్నప్పుడు 50% రిజర్వేషన్ వ్యతిరేకించేవారు. ఇవాళ నా క్లాస్లో ఒకరే రిజర్వేషన్ వ్యతిరేకించారు. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్న ఉదాహరణ అంటే, ఇవాళ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న పిల్లలందరూ ఎలైట్ సెక్షన్ పిల్లలే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉంది. కింది వర్గాల మీద వాళ్ళకి ద్వేషం లేదు, కింది వర్గాల మీద సానుభూతి ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. కనుక అన్ని సమూహాలని వీళ్ళు ఏం పట్టుకున్నారు? అందరు రాజ్యాంగమే పట్టుకున్నారు అక్కడ ఆ ఉద్యమంలో. అంబేద్కర్ ఫోటోనే పట్టుకున్నారు, వివేకానందని ఫోటో పట్టుకోలే, వాజ్పేయి ఫోటో పట్టుకోలే. కనుక వాళ్ళు అంబేద్కర్ను పట్టుకున్నారంటేనే ఆ అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని వాళ్ళందరూ అంగీకరిస్తున్నట్టే. అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని వాళ్ళు విస్మరిస్తారని నేను అనుకోను. కనుక ఈ ఉద్యమం వచ్చినంత మాత్రాన సామాజిక విషయాలనేవి పక్కదారి పడతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ అలా పక్కదారి వెళ్ళే పరిస్థితి ఏమాత్రం వచ్చినా ఆ ఉద్యమానికి ఉనికి ఉండదు. ఎందుకంటే సమాజంలో ఈ కింది వర్గాల నుంచి ఇవాళ చాలామంది ఎదిగారు. కాన్సీరామ్ వచ్చిన తొలి రోజుల్లో ఒక ఊరికి పోతే 10th క్లాస్ చదివినోడు ఎస్సీలలో ఒక్కడు కూడా ఉండేవాడు కాదు, బీసీలలో ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. 30 ఏళ్ళ తర్వాత చూస్తే ఏ ఊరికి వెళ్ళినా ఎస్సీలలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఉంటాడు, బీసీలలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఉంటాడు.
అంత కింది వర్గాల్లో చదివే శాతం పెరిగింది, అండర్స్టాండింగ్ పెరిగింది, సోషల్ మీడియా చేతిలో ఉంది కనుక ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన ఈ విషయం సాయంత్రం అయ్యేసరికి కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. కనుక వాస్తవాలు తెలిసి ఉన్న ఈ రోజుల్లో కనుమరుగు చేసే పరిస్థితి ఉండదు. కనుక ఈ ఉద్యమం, ఈ జంజీ ఉద్యమం సోషల్ ఇష్యూస్ కేంద్రంగానే పనిచేస్తుంది. ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు ఎవరు సోషల్ ఇష్యూస్ పట్టించుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ, ఏ పార్టీ అయినా సరే వీళ్ళు సోషల్ ఇష్యూస్ను ప్రదానం చేయలేదు. కనుక ఇవాళ వీళ్ళు మాత్రమే సోషల్ ఇష్యూస్ను ప్రదానం చేస్తారు. సామాజిక న్యాయ కేంద్రంగా పార్లమెంటులో వాళ్ళు ఉంటారు అని నేను కోరుకుంటున్నాను.